అందరికీ నమస్కారం. నేను కృష్ణార్జున్ రంగపురి. రేపో మాపో ఇంటర్ ఫలితాలు రాబోతున్నాయి. ఆ తరువాత 10వ తరగతి ఫలితాలు కూడా వస్తాయి. ఆ తరువాత ఇంకో పరీక్ష, ఇంకో ఫలితం. పరీక్ష ఏదైనా, ఫలితాలు ఎప్పుడైనా ఆ ప్రభావాలు పిల్లల మీద ఎలా చూపుతున్నాయి అనేది ఈనాటి నా వీడియో సారాంశం. నేను చెప్పే ప్రతి విషయం ఈ సమాజంలో చాలామందికి తెలుసు. కానీ ఫలితాలు వెలువడ్డ ప్రతిసారి అనివార్యంగా కొన్ని చెడు సంఘటనలు చెదురుమదురుగా జరుగుతూనే ఉన్నాయి. అందుకే నా ఈ చిన్ని విశ్లేషణ దయచేసి చివరి వరకు చూడండి. పూర్వం మనుషులు ఉన్న వాతావరణం, తిన్న ఆహారం శారీరకంగానే కాక మానసిక పుష్టినిచ్చేవి. ఈ ఆధునిక సమాజంలో, ఈ యాంత్రిక యుగంలో పిల్లలు స్వల్ప సమస్యలను కూడా తట్టుకోలేని అల్పులవుతున్నారు. అందుకే ప్రతి చిన్ని విషయాన్ని పెద్ద సమస్యగా ఊహిస్తూ, ఆత్మహత్యలే పరిష్కారంగా భావిస్తూ పువ్వుల్లా వికసించాల్సిన పిల్లలు పిట్టల్లా రాలుతున్నారు. చదువు అందరికీ అవసరం, అందులో రాణించడం మరీ అవసరం. కానీ రాణించకపోవడం మాత్రం నేరం కాదు. చదువులో రాణించిన వారు ఎందుకు పనికిరారని అనుకోకూడదు. పరీక్షలు వచ్చినా, ఫలితాలు వెలువడ్డా పిల్లల కంటే పెద్దలే ప్రెస్టేజ్లకు తీసుకోవడం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. పరీక్ష హాలు నుండి పిల్లలు బయటకు వచ్చింది మొదలు, ఎలా రాశావు, మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు, బాగా ప్రిపేర్ అయ్యావా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఇక ఫలితాలు వెలువడ్డ రోజైతే ఎన్నొచ్చాయి, ర్యాంక్ ఎంత, ఎందుకు తగ్గాయి వంటి ప్రశ్నల ప్రవాహం పారుతుంది. పిల్లలకు పరీక్షలో వచ్చే ప్రశ్నల కంటే ఈ ప్రశ్నలే ఎక్కువ ఒత్తిడి కలిగిస్తాయి. పరీక్షా విధానం మారాలి, ర్యాంకుల విధానం పోవాలి, ఒత్తిడి లేని చదువులు కావాలి అంటూ ఒక వర్గం పోరాడుతుంటే, కొందరు తల్లిదండ్రుల, ఇరుగు పొరుగుల శ్రేయోభిలాషుల రూపంలో పరోక్షంగా పిల్లల ఒత్తిడికి కారణమవుతున్నారు. దీనిని బాగా అర్థం చేసుకున్న నా సహచర ఉపాధ్యాయులు మరియు వారి పిల్లలు ఈ సమాజ పోకడను తెలియజేయడానికి ఈ వీడియోలో నటించినందుకు వారికి నా ధన్యవాదాలు. ఒక కుర్రాడు పరీక్ష పాస్ అయినాడు. ఆ విషయాన్ని ఆనందంగా అందరితో పంచుకుంటున్నాడు. అంతలోనే ఒక అంకుల్ ఎదురైనాడు. ఆ బాబు చెప్పేది వినకుండా ఆ అంకుల్ అతన్ని ఎలా అవమానించాడో చూడండి. గుడ్ మార్నింగ్ అంకుల్. ఈ గుడ్ మార్నింగ్లకి ఏం కానీ నిన్న రిజల్ట్ వచ్చింది అనుకుంటా, నీ సంగతి ఏంటి? వచ్చింది అంకుల్, కానీ ఏంటి గ్యాప్ ఇస్తున్నావు? తన్నిందా? నాకు తెలుసు నువ్వు పాస్ అయ్యావు మహాని కాదని. అది కాదు అంకుల్. ఏది కాదు? అయినా తేరగా తిండి పెట్టే అమ్మా నాన్న ఉండగా నువ్వు ఎందుకు చదువుతావు, ఎందుకు పాస్ అవుతావు? అయ్యో నేను పాస్. కాకపోయినా పర్వాలేదంటావు. ఎందుకు పుడతారయ్యా బాబు. ఛీ, ఈ అంకుల్ నన్ను మాట్లాడడం లేదు. మా రిజల్ట్ ఈరోజు వచ్చింది, నిన్న కాదు. నేను పాస్ అయ్యాను కూడా, కానీ ఆ విషయం చెప్పనీయకుండా నన్ను అవమానిస్తున్నారు. ఛీ. బహుశా ఆ బాబు ఎప్పుడో ఎక్కడో ఏ అల్లరి పని చేస్తూనో ఆ అంకుల్కి దొరికిపోయి ఉండొచ్చు. దాంతో ఆ పెద్ద మనిషి ఆ కుర్రాడి పట్ల దురభిప్రాయం పెంచుకొని ఉండొచ్చు. అది ఈరోజు ఇలా వ్యక్తమైంది. ఆ బాబు మనస్తాపానికి కారణమైంది. ఇప్పుడు మరొక సందర్భాన్ని పరిశీలిద్దాం. ఈ స్టోరీలోని బాబు ఒక మంచి కాలేజీలో చేరాడు, కష్టపడి చదివాడు.
పరీక్షలు రాసి మంచి మార్కులు కూడా సంపాదించుకున్నాడు. కానీ ఆ మార్కులు ఇరుగు పొరుగు పిల్లలతో పోలిస్తే తక్కువని ఆ తల్లి కనిపించింది. అందుకే వచ్చిన రిజల్ట్కు అభినందించాల్సింది పోయి రాని మార్కులకు తోలనాడింది. ఫలితంగా ఇక్కడ మరొక బాబు మనసు గాయపడింది. మన సందు చివర మూర్తంకుల వాళ్ళ అమ్మాయికి 1995 మార్కులు వచ్చాయంట. నువ్వు ఉన్నావు ఎందుకు? చచ్చి చెడి 800 చేరుకున్నావు. ఆడపిల్లైనా ఆ అమ్మాయే నయం. 800 కూడా తక్కువ మార్కులు కాదమ్మా. అలాగే సంతృప్తి పడుతూ ఉండు, ఆ తర్వాత అడుక్కు తిందు గాని. అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే అంతా అయిపోయాక ఇప్పుడేమో కాకమ్మ కథలు చెప్తావు. అయినా నిన్నని ఏం లాభం లేదు. నిన్ను నమ్మి లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ కాలేజీలో చేర్పించొద్దంటే మీ నాన్న వింటేనా? ఛీ, పరీక్షా ఫలితాలు రాగానే కొందరి పేరెంట్స్ ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీరికి తమ పిల్లల మార్కుల కంటే ఇతరుల మార్కులే ఎక్కువ అవసరం. తమ పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి, తక్కువ మార్కులు వచ్చిన మిగతా పిల్లల పట్ల అనవసర సానుభూతిని వ్యక్తం చేస్తుంటారు. ఒకవేళ ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలతో తారసపడ్డారనుకోండి, వారి మీద అభాండాలు వేసి అక్కసు వెళ్ళగొక్కుతుంటారు. ఈ దృశ్యాన్ని కూడా చూడండి. ఏమో ఫోన్ ఎత్తట్లేదేంటి? ఎత్తలేదని వదిలేస్తాను అనుకున్నావు ఏంటి? మళ్ళీ ఎవరికి ఫోను? హలో, ఏం వదిన గారు బాగున్నారా? ఓ మీరండి? బాగున్నానండి.
మీరు ఎలా ఉన్నారు? అన్నయ్య గారు బాగున్నారా? మీరేంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు? అదే నిన్న రిజల్ట్ వచ్చింది కదా, మీ పాపకి ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుసుకుందామని. 670 వచ్చినాయి వదిన గారు. ఎంత? 670? అంటే 670? పర్వాలేదే, బాగానే వచ్చాయి. నేనైతే ఫెయిల్ అవుతుందేమో అనుకున్నా. ఇంతకీ మీ పాపకి ఎన్ని వచ్చాయి? ఇక మా అమ్మాయి సంగతే అడుగుతారు. 954 వచ్చాయి. ఆ, 954 వస్తాయి. ఏంటో తక్కువ వచ్చినట్టు చెప్తున్నారు. ఏం మార్కులే వదిన గారు. మా పక్కింటి అబ్బాయికి కూడా మా అమ్మాయితో సమానంగా వచ్చాయి. అయినా వాడు కాపీ కొట్టే రకం. మా పాప నా మాట వింటే కదా. నా మాట విని ఇంకాస్త చదువుంటే ఇంకో 20 మార్క్స్ అయినా వచ్చి ఉండేవి. మా అమ్మ నా గురించి గొప్ప చెప్తుందా లేదంటే వాళ్ళని అవమానిస్తుందా? ఇప్పటికి 10 మందికి ఫోన్ చేసింది. మా అమ్మ ఎప్పుడూ ఇంతే. ఇంకా నయ్యం, ఈ మాటలు మా పాప వినలేదు. వింటే ఎంత బాధపడేదో ఏంటో ఈ మనుషులు. ఇప్పుడు ఇంకో వింత దృశ్యాన్ని చూద్దాం. ఈ బాబు ఆటల్లో పాటల్లో అన్నింటా ముందుంటాడు, చదువులో కాస్త అటు ఇటుగా ఉంటాడు. దురదృష్టవశాత్తు పరీక్షలప్పుడే ఈ కుర్రాడు ఆరోగ్యం దెబ్బతింది. అందువల్ల అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయాడు. ఆ పరిస్థితిని అతని తండ్రి అర్థం చేసుకున్నాడు. కానీ ఆ తండ్రి శ్రేయోభిలాషి మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. మీరే చూడండి. గారు బాగున్నారా? చాలా కాలమైంది కనపడక. అవునండి మూర్తి గారు, ఈ మధ్య వాకింగ్ రావడం మానేశారు సార్. అవును, మీ అబ్బాయికి చాలా తక్కువ మార్కులు వచ్చాడు కదా. అయినా మీకు మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నా కదా, మీ వాడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో ఆడుతూ కనిపిస్తున్నాడు అని. మీరు వింటేనా? అప్పుడప్పుడు ఆ వయసులో ఆడుకోవాలి అనేవారు. ఇప్పుడు ఏమైంది? అదే మా వాడిని చూడండి, బైక్ 2 మార్కులే తగ్గినాయి. అది కాదు మూర్తి గారు, మా వాడు కూడా బాగానే చదువుతాడు. కానీ కరెక్ట్గా ఎగ్జామ్స్ అప్పుడే మా వాడికి హెల్త్ ఇష్యూ వచ్చింది. మీ వాడిని మీరే వెనకేసుకొస్తున్నారు ఏంటండి బాబు? పిల్లల్ని పెంచడం కూడా ఒక కళ. ముందు మీరు అది నేర్చుకోండి. నా వల్ల మా నాన్నగారు మాట పడవలసి వచ్చింది. ఛీ! ఇలా చెబుతూ పోతే చాలా సంఘటనలు ఉన్నాయి. అన్నిటిలో నటించడానికి నా ఉపాధ్యాయ బృందం సరిపోదు కూడా. మీరు గమనించారో లేదో, నేను చూపించిన ఈ 4 స్టోరీలు ఎలా మొదలైనా చీతోనే ముగిశాయి.
ఈ చీలు ఎటు దారి తీస్తాయో కూడా మనం ఊహించగలం. దానికి కారణం మనం కాకుండా ఉండేందుకు జాగ్రత్త పడదాం. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక రాలిపోయే ప్రతి పసిమొగ్గకు కారణం ఈ సందర్భాలే కాకపోవచ్చు. మారాల్సిన పరిస్థితులు ఇవేగాక ఇంకొన్ని ఉండొచ్చు. కానీ ముందు మనం చేయాల్సింది చేద్దాం, ఆ తర్వాత మిగతావి చూద్దాం. పిల్లలు, ఈ వీడియో మీరు చూస్తున్నారుగా. నిజానికి ఓటమి అవసరం కాదు. అనివార్య పరిస్థితుల వల్ల ఆ ఓటమి ఎదురైతే అది నేరం కాదు. దానిని గెలుపుకు నాందిగా మలుచుకోవాలి. దాని నుండి పాఠం నేర్చుకోవాలి. జీవితంలో మళ్ళీ అది ఎదురవ్వకుండా చూసుకోవాలి. అంతేగాని జీవితాన్నే చాలించుకోవాలనుకోవడం మూర్ఖత్వం. మీకెదురైన పరాజయం చాలా చిన్నదని భావించండి. సాధించాల్సింది చాలా ఉందని గుర్తుంచుకోండి. నాకు మాత్రం ఈ సందర్భంలో ఒక కొటేషన్ గుర్తొస్తోంది. జీవితం ఆట స్థలం అనుకో, ఆడి గెలవాలి. అదే యుద్ధభూమి అయితే తప్పదు, పోరాడి గెలవాలి. అంతేగాని తనువులు చాలించడం పిరికితనం అవుతుంది. గెలుపోటములు ఎప్పుడూ ఒక్కరినే వరించవు. అలాగని ఓటమికి అలవాటు పడవద్దు. గెలుపు కోసం చేసే ప్రయత్నంలో లోపం ఉండకూడదు. గెలుపును ఒడిసి పట్టుకోవాలి. అదే ఓటమైతే ఓర్పుగా తట్టుకోవాలి. క్షణికావేశాలకు ముగింపు పలకండి, కానీ జీవితాలకు కాదు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.